ఫైనల్‌గా అమాయక విద్యార్థులు బలిపశువులు అయ్యేటట్టున్నారు. ఎందుకంటే వాడెవడో అభిజిత్ దుప్కే గాడు ఉద్యమం చేస్తున్నాడు. మనందరం నిలబడాలి. మన సినిమాలో చూపెట్టినట్టు మనందరం ముందు నుంచుంటే అని వెళ్ళినటువంటి కొంతమంది అమాయకులున్నారు. వాళ్ళిప్పుడు బుక్ అవుతారేమో. ఎందుకంటే రాళ్ల దాడికి సంబంధించినటువంటి విజువల్స్ ఆధారం కేసులు పెట్టినప్పుడు మామూలుగా ఉండేవాళ్ళ జోలికి పోరు గాని రాయేసిన ప్రతి ఒక్కడు, పోలీసుల వ్యానుని ధ్వంసం చేసిన ప్రతి ఒక్కడు, పోలీసులు చొక్కా పట్టుకుని వీడియోలు తీసుకున్న ప్రతి ఒక్కడు రేపు పొద్దున కేసుల్లో ఉంటాడు. కేంద్ర ప్రభుత్వం సోనం వాంగ్‌చుక్‌కి చెప్పింది కూడా అదే. సామాన్య శాంతి కాముకులైనటువంటి విద్యార్థుల జోలికి పోము అని. అంటే అరాచకాలు చేసినోడు ప్రతి ఒక్కడిని కూడా లోపల ఏస్తారు అన్నటువంటి. అదే సందర్భంలో ఇప్పుడు ఫారినర్స్ ఎవరైతే వచ్చి ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చారో వాళ్ళని వీసాలు రద్దు చేసి వెంటనే డిపోర్టేషన్ చేయబోతున్నారు. ఇంకొకటి విదేశాల నుంచి ఫండింగ్ ఏదైతే ఇప్పుడు వీళ్ళకి ఫుడ్‌కి వీటికి వచ్చిందో, ఏ అకౌంట్ నుంచి వచ్చినాయో వాళ్ళందరికీ సంబంధించిన అనుపానులు తీస్తున్నారు. ఈడీ రంగంలోకి దిగుతుంది. 1 బై 1 ఆస్తుల స్వాధీనాలు జరుగుతాయి. ఇప్పుడు ప్రస్తుతం ముందు ఈ గొడవని శాంతింపజేయటం. ఆ పైన సీన్లు చాలా మారతాయి.